వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిలిచిపోయిన పత్తి కొనుగోలు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబ్ డిమాండ్. జమిలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్ర పర్యాటక రంగంలో అద్భుత ఆవిష్కరణ సీ ప్లేన్. శ్రీ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవాలయాలకు విద్యాలయాలకు దూరంగా మద్యం దుకాణాలను ఉంచాలి. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించాలి. కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కల్తీ మద్యం బారిన పడితే అనారోగ్యం పాలే మరణాలు సంభవించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీ ముగిసి కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకత పాటిస్తూ 100% నియమ నిబంధనలు అమలు జరిగేలా రూపొందించిన పాలసీ అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మద్యం షాపుల ఫ్లకార్డ్స్ పట్టుకొని విద్యాలయాలకు దేవాలయాలకు దూరంగా మద్యం షాపులను ఉంచాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అక్టోబర్ నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ముందు వార్డు గ్రామ సభలు ఏర్పాటు చేసే తీర్మానం జరిగిన తర్వాతనే దుకాణం ఏర్పాటు జరిగేలా ఉన్న నిబంధనలను అమలు చేయాలని, మద్యం సేవించిన వారి వల్ల తగాదాలు అల్లర్లు జరిగే అవకాశాలు తగ్గించవచ్చు అన్నారు. ఆయనకి జేబుకి ఎట్లా పట్టిస్తాడు ఊక నిలబడి. నిన్న మహారాష్ట్రలో 500 బోనస్ ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నాడు. 500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాం కేటీఆర్. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో మా అవలగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి అవులా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి. మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారిని ఆయన కార్యాలయంలో కలిసి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో అసభ్య పోస్టులు పెడుతున్నారని వాటిని నియంత్రణ చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, చట్ట ప్రకారం ఎవరు అసభ్య పోస్టింగ్లు పెట్టినా కఠిన చర్యలు, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట కర్నూలు మేయర్ శ్రీ వై రామయ్య గారు, పత్తికొండ మాజీ శాసనసభ్యులు శ్రీమతి కె శ్రీదేవి గారు, కొడుమూరు ఇన్ఛార్జ్ శ్రీ సతీష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల కొరకు 13వసారి కర్నూలు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేయడం జరుగుతుందని పాదయాత్ర కమిటీ సభ్యులు మాదన్న శ్రీరామ్, రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్, గురువయ్య స్వామి, రామకృష్ణుడు తెలిపారు. పాదయాత్రతో బయలుదేరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడంతో కష్టాలు తొలగిపోయి సుఖాలు ప్రసాదించాలని, సమృద్ధిగా వర్షాలు పంటలతో ఆనందంగా జీవించాలని కోరారు. దాతల సహకారంతో పాదయాత్ర చేయడం జరుగుతుందని, 3 మాల పర్ల ఉయ్యాలవాడ, నన్నూరు గ్రామాల నుంచి 600 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. వెహికల్ ఫోన్లే వెహికల్ పోతుంది అది పోతుందా అయిపోయిందండి. పెట్టు పెట్టు బాబు పెట్టు పెట్టు అవి పెట్టు. వాళ్ళు డాన్సులు వేసేటోళ్ళకు తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కాలినడకన భక్తులకు సకలము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి భక్తుడు కూడా ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉండాలని చెప్పి మేము కూడా కడప జిల్లా ఏటూరు రామచంద్రారెడ్డి మేము కూడా ఈ పాదయాత్రలో భాగస్థులంగా ఇక్కడికి రావడం ఇప్పుడు 3వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులకు మేము తోడు నీడగా ఉంటున్నాము. వీళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. నమో వెంకటేశ. ఏటూరు రామచంద్రారెడ్డి, కడప జిల్లా. ఈ రోజు వచ్చేసి గత 13 సంవత్సరాల నుంచి కర్నూలు నుంచి తిరుమలకు భక్తి చైతన్య పాదయాత్ర కమిటీ ఏర్పాటు చేసుకొని మా కమిటీగా ప్రెసిడెంట్ గా పాలూరు శివ గారిని, ఉపాధ్యక్షులుగా కృష్ణ గారు, జోలాపురం గారిని, మా రమణారెడ్డి గారు, శ్రీని గారు అందరూ కమిటీకి ఏర్పడి మేమందరం కలిసి ఈ యాత్ర చేస్తున్నాం. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మేము గ్రహించాం వచ్చేసి ఈ ప్రపంచంలో ఏకైక దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కర్నూలు తిరుమలకు వెళ్లి పాదయాత్రగా వెళ్లి దర్శించుకుంటే అంతకన్నా పుణ్యం మరొకటి లేదని భావించాం. కాబట్టి ఈ మహోత్సవమైన కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి దాతలు కర్నూలు ప్రజలు, పుర ప్రజలు, పెద్దలైతే అందరూ సహకారం అందిస్తున్నారు. అదే విధంగా వివిధ గ్రామాల నుంచి ఉల్చాల, రేవటి అయితేనేమి, ముడుమాల, తెలంగాణ, నన్నూరు, ఇక ఉయ్యాలవాడ, కర్నూలు ఈ గ్రామాలకు దాదాపు 600 మంది ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రకు సహకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా కమిటీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు మాదన స్వామి, ప్రధాన కార్యదర్శి. చెప్పరా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, జమిలీ ఎన్నికలు జరపాలని చూస్తుందని, అలా చేయడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పట్టణంలోనే నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా 3వ మహాసభలకు శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో నినాదాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో సిఆర్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, జి రాములు, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, నాయకులు ఎస్ వెంకటస్వామిలు పాల్గొన్నారు. రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ముందుకు సాగడానికి, పోరాటాలు పెళ్ళొప్పుకోవడానికి చాలా చక్కటి అవకాశాలు కల్పిస్తున్నాయి. నిన్ననే మీరు అందరూ గమనించి ఉంటారు, అమెరికాలో జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే భారతదేశానికి ఉపయోగమా, లేక హారిస్ గెలిస్తే భారతదేశానికి ఉపయోగమా, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏ రాయి అయినా పళ్ళు ఒడగొట్టుకోవడానికి ఒకటే అన్నట్టుగా హారిస్ గెలిచినా ట్రంప్ గెలిచినా భారతదేశానికి ఉపయోగపడేది ఏమీ లేదు.
చాలామంది అనుకుంటున్నారు ట్రంప్, భారత ప్రధానమంత్రి మోడీ చాలా దగ్గర స్నేహితులు, బాగా కావలించుకుంటారు, ఒకరినొకరు పలకరించుకుంటారు, కాబట్టి ఆయన స్నేహం ఉంది కాబట్టి మనకేదో గొప్ప మేలు జరుగుతుందని. మీరు కానీ గమనిస్తే అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ప్రధానమైన చర్చ అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది, ఉత్పత్తి క్షీణించి ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ జీడిపి పడిపోతుంది. ఈ నేపథ్యంలో పోటీ పడిన ఇద్దరు కూడా, ముఖ్యంగా గెలిచిన ట్రంప్ ఏం చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఇక్కడున్న విదేశస్తులందరినీ వెళ్ళగొట్టేస్తాను, స్వదేశంలో ఉన్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చేట్టు చేస్తా అన్నాడు. దీని అర్థం అక్రమంగా చొరబడిన వాళ్ళని చెప్పినప్పటికీ విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళలో అత్యధికులు చాలామంది భారతీయులు ఉన్నారు. రేపు భారతీయులకు చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ట్రంప్ గారి, మోడీ గారి స్నేహం ఏమీ చెల్లదు, వాళ్ళ దేశ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు ఆ దేశంలో ఉన్న భారతీయులకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో మాట, ఆయన ఇంకో మాట చెప్పాడు ట్రంప్ గారు, ఏమనంటే భారతదేశం టారిఫ్ల కింగ్ అన్నాడు. గతంలో ప్రచార సందర్భంగానే చెప్పాడు. టారిఫ్ల కింగ్ అంటే భారతదేశం నుంచి చాలా వస్తువులు మనం ఎగుమతి చేస్తున్నాం అమెరికాకు, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. మన అదృష్టం ఏంటంటే భారతదేశానికి మిగులుంది, అమెరికాకు చేసే ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మనం చేసే దిగుమతులు తక్కువగా ఉన్నాయి, విదేశీ నిల్వ మిగులుతుంది ఇప్పటికి మనకి అమెరికా వరకు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే భారతదేశంలో టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకని మేము కూడా కౌంటర్ టారిఫ్స్ వేస్తాం. మొత్తం ప్రపంచంలోనే అన్ని దేశాలపైన, అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే సరుకుల మీద టారిఫ్స్ వేస్తా, సుంకాలు విధిస్తా అంటున్నాడు. చైనా సరుకుల మీద ఇంకెక్కువ వేస్తా అంటున్నాడు, ఇండియా సరుకుల మీద కూడా వేస్తాడు. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి, మన ఎగుమతులు పడిపోవడానికి దారితీస్తుంది తప్ప మనకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కాకపోతే ఒక ఆశ భారతీయుల్లో ఉంది ఏంటంటే, చైనా భారత్ మధ్య ఘర్షణ ఉంది కాబట్టి, చైనా అంటే బాగా ట్రంప్ వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆ రకంగా ఇండియాకి ఏమైనా సహాయం జరుగుతుందేమో ఆశిస్తున్నారు. కానీ ఆశలు కూడా అంత సజావుగా సాగే అవకాశాలు లేవు. ఇటీవలనే రష్యాలో కజాన్లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇద్దరు కూడా పరస్పరం చర్చించుకొని మన బార్డర్లో ఉన్న సైన్యాలను ఉపసంహరించుకోవాలని, ఆ రకంగా శాంతి సాధించాలని నిర్ణయాలు చేశారు. కాబట్టి ఈ రూపంలో చూసినా సరే అంతర్జాతీయంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో కమ్యూనిస్ట్ దేశాలంటే ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకున్న పరిస్థితి బాగా అంతర్జాతీయంగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా చుట్టూ చర్చ జరుగుతుంది, చైనా అభివృద్ధి చుట్టూ చర్చ జరుగుతుంది. అమెరికాను కాదని కూడా చైనా ఆధ్వర్యంలో ఉన్న బ్రిక్స్ సమావేశంలో గ్లోబల్ సౌత్ అంతా, అంటే దక్షిణాది దేశాల మొత్తం దాదాపు 193 దేశాలు ఉంటే వాటిలో 140కి పైగా దేశాలు చైనాతో చెలిమి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రకంగా ఒకప్పుడు కమ్యూనిస్టులు వెనకబడిపోయారు, భవిష్యత్తు లేదనుకున్న ప్రపంచం ఈరోజు మళ్ళీ కమ్యూనిస్టుల వైపు, ఎర్రజెండా సిద్ధాంతాల వైపు చూస్తున్న పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఇక భారతదేశం విషయానికి వస్తే, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మార్పేమీ లేదు. చాలామంది అనుకున్నారు మోడీకి గతంలో ఉన్న మెజారిటీ తగ్గిపోయింది. అగ్రవర్ణాలకు దీటుగా రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇవ్వాలని రజాకా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడాల నాగరాజు, రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబులు కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్లో రజకుల కార్తీక వనభోజనం కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు, రజాకా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడాల నాగరాజులు మాట్లాడుతూ, ప్రభుత్వాలు రజకులను ప్రత్యేకంగా గుర్తించాలని, రజకుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోల్డ్మెన్ శ్రీనివాసులు, నాగరాజు, మధు, లక్ష్మణ, అంజీ, లాయర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చప్పట్లే కొట్టేటైతే
వినాయకుని పాటతో ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత ఈరోజు కిసాన్ గార్డెన్ నందు మా యొక్క రజక కుటుంబ సభ్యులతో అందరితో కలుసుకొని కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమము జిల్లాలో ఉన్నటువంటి రజక బంధువులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు కిసాన్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని మేము మా యొక్క అన్ని కుటుంబాలు ఒక వేదిక మీదకి వచ్చి మా యొక్క సాధకాలు బాధకులన్నీ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా మేమంతా కూడా తెలుసుకుందాము. అదేవిధంగా ఈరోజు రజకులు అనేవాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు కాబట్టి ఈ రజకులను ఈ ప్రభుత్వాలు కూడా చిన్న చూపు చూస్తున్నాయి. మీరు కూడా మమ్మల్ని సమాజంలో ఒక ప్రత్యేకంగా గుర్తించి మా యొక్క హోదాను పెంచి మమ్మల్ని కూడా అగ్రవర్ణాలకు సమాధానం ధీటుగా నామినేట్ పదవులు అయితేనేమి మిగతా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు అయితే కూడా మాకు కూడా అప్పచెప్పి మమ్మల్ని కూడా రాజ్యాంగం వైపు ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు వాడాల రజక, ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్య వేదిక. అదేవిధంగా ఈ యొక్క భోజన కమిటీ అందరూ కూడా ఏర్పాటు చేసి మా యొక్క సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని టౌన్ మోడల్ స్కూల్లో జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో పదవి విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని, నాడు నేడు పేరుతో పాఠశాలలో గోడలకు రంగులు వేయించిందే తప్ప నాణ్యమైన విద్యను అందించలేదని ఆరోపించారు. వెనుకబడిన కర్నూలు జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్న ఆయన జిల్లాలో కరువు వలసల కారణంగా అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారని, అలాంటి ప్రాంతాల్లో చదువుపై అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవడంతో ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ ప్రభుత్వం కూల్చివేతలకు పూనుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ అధ్యక్షతన బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకుడు బద్దం లింగారెడ్డి గారు హాజరై రాష్ట్ర జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు, మండల ఇన్ఛార్జీలకు సంస్థాగత ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, ఆరుముళ్ల పోషం అమరాజుల శ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ, ఎనగందుల కృష్ణమూర్తి, అందుగుల శ్రీనివాస్, అక్కల రమేష్, రాచర్ల సంతోష్లు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ఎలక్షన్ వర్క్షాప్ నిర్వహించడానికి బీజేపీ సీనియర్ నాయకులు బద్దం లింగారెడ్డి గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకొని త్వరలోనే సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి చేసుకుంటాం. అయితే గత సంవత్సరం నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టున్నది. కాంగ్రెస్ పార్టీ పాలన అక్కడ 6 గ్యారంటీల పేర్ల మీద మోసం చేసింది. ఏ గ్యారంటీ అమలు కాలేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా పేరు మీద, మూసీ నది సుందరీకరణ పేరు మీద అక్కడ హైదరాబాద్లో డ్రామా నడుస్తుంది. అక్కడ హైడ్రా నడిస్తే ఇక్కడ మైడ్రా నడుస్తుంది. మన మంచిర్యాల ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నారు. ఇప్పటి వరకు సంవత్సరం అయింది. 6 నెలల్లో లక్ష్మీ టాకీస్ నుంచి 2 టౌన్ పోవడానికి ఫ్లైఓవర్ కడతా అని చెప్పింది. ఫ్లైఓవర్ నిర్మాణం పని ప్రారంభిస్తా అని చెప్పింది. గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్కి టెండర్ అవార్డు అయితే ఇవాళ దాన్ని ఆపింది. ఇవాళ కేవలం కూలగొట్టడాలల్లో సంతోషపడే ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే. మొన్న హైకోర్టులో మంచిర్యాల పట్టణంలో దుకాన్లు కూలగొడుతున్నారని కేసేస్తే మున్సిపల్ కౌన్సిల్ వెళ్లి మంచిర్యాలలో ఎటువంటి కూలగొట్టడాలు లేవని హైకోర్టులో చెప్పొచ్చింది గవర్నమెంట్కి సంబంధించిన కౌన్సిల్.
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అంటాడు. మంచిర్యాలలో ఎటువంటి కూలగొట్టడాలు లేవు. మేము ఎవ్వరం కూడా వెళ్ళి కూలగొట్టమని ఎవరికి చెప్పట్లేదు. ఎక్కడ కూడా మేము మార్కింగ్స్ పెట్టలేదు అని స్వయంగా మున్సిపల్ కమిషనర్ అంటాడు. మరి మంచిర్యాల మున్సిపాలిటీలో కూలగొట్టేది ఎవరు? దాదాపు ఒక 2 నెలల నుంచి పిచ్చిలేసినట్టు దసరా పండుగ కంటే ముందు, దీపావళి పండుగ కంటే ముందు అటు వ్యాపారస్తులను ఇటు సామాన్య ప్రజలు ఎవరైతే షాపింగ్కి వెళ్తారో వాళ్ళని ఇబ్బంది పెడతారు. వెళ్ళి మార్కింగ్లు పెట్టు, ఎమ్మెల్యే స్వయంగా నిల్చొని చూపించుడు ఏది కూలగొట్టమని. ఈయననే ఇంజనీరు, ఈయననే మాస్టర్ ప్లాన్ గీసినట్టు అక్కడ పోయి కూలగొట్టడాలు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ఏమంటాడు, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళే కూలగొట్టుకుంటారని మున్సిపల్ కమిషనర్ చెప్తాడు. ఇవాళ మంచిర్యాల చూస్తే ఒక సాడిస్ట్ పాలన కనబడతారు. గవర్నమెంట్ ప్రాపర్టీలు కూలగొట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇది ఏం ఆనందమో అర్థమైతలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం. సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి తెల్లారు లేస్తే మంత్రి పదవి ఒకరు కొబ్బరికాయలు కొడతారు, ఒకరు దీక్షలు చేస్తారు. మేము కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి పదవి పంచాయతీ తొందరగానే తెగ్గొడితే ఇక్కడ ఈ ఇన్ఛార్జ్ మంత్రులు లేక ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఎవరైనా మంత్రి అయితే ఈ జిల్లాలో కూడా కొన్ని పనులు అవుతాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వము ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కూలగొట్టడాలు ఇవన్నీ కూడా చేపడుతుంది. అంతకన్నా వేరే ఏ లేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటారు. డిసెంబర్ 1 నుంచి 5వ తారీఖు వరకు మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. రైతులకు ఇచ్చిన ఏదైతే రుణమాఫీ కావచ్చు, ఎక్కడ పోయింది మీ రుణమాఫీ? ఒక 30% మందికి రైతులకు ఇచ్చారు, 70% మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు. వచ్చే రైతు బంధు బంద్ అయింది కదా. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. పెద్ద మనుషులకు ఇస్తా అన్న పెన్షన్ ఎక్కడ పోయింది? 4000 రూపాయలు. యువకులకు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఇట్లా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన ఉంటాము. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎప్పుడైనా పెట్టుకోరు మీరు, భయపడి ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు పెడతానికి. గండపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో ఉన్న శ్రీ 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 బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షను తీసుకున్న సుమారు 140 నుంచి 160 స్వాముల వరకు బాపిరాజు కిరాణా అధినేత ఆకుల శివ, యుగేందర్ రాంబాబు, నీలి అర్జునరావుల ఆధ్వర్యంలో నిత్యం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బద్ది సురేష్, బద్ది గిరిబాబుల ఆధ్వర్యంలో ఆదివారం స్వాములకు దీక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాములకు సురేష్, గిరిబాబులు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా అన్నదానం నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. అదేవిధంగా సురేష్, గిరిబాబులు మాట్లాడుతూ రాగంపేట గ్రామంలో స్వాములకు నిర్వహిస్తున్న అన్నదానం కార్యక్రమంలో తమ వంతు కృషి చేయడం జరిగిందని తెలిపారు. స్వామియే ఓం శ్రీ స్వామియే స్వామియే అన్నదాన ప్రభువే స్వామి శరణం. స్వామి, ఈవేళ ఈ రాగంపేట గ్రామంలో శివాలయం వద్ద ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి మండల కార్యక్రమంలో ఉన్న స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నది. ఈ కార్యక్రమంలో ఈరోజు కొత్తూరు గ్రామస్తులు బద్ది సురేష్ గారు, బద్ది గిరిబాబు గారి ఆధ్వర్యంలో ఈవేళ అన్నదాన కార్యక్రమం జరిగి ఉన్నది. వారిని, వారి కుటుంబాన్ని ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి శరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. ఆ గ్రామ ధనలక్ష్మి అమ్మవారి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ మున్నంగి ప్రభాకర శర్మ మొదటిసారి శబరిమల యాత్ర చేపడుతున్న సందర్భంగా గణపతి హోమం, అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలను నిర్వహించారు. అరటి డప్పులు, పువ్వులు, పండ్లతో అద్భుతంగా నెమలి ఆకారంలో వేదికను ముస్తాబ్ చేసి అందులో వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి వారి చిత్రపటాలను ఏర్పాటు చేసి గారపాటి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో
పడి పూజను నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణఘోషాలతో మారుమ్రోగింది. మణికంఠ శర్మ మంత్రోచ్చారణలతో కలశ పూజలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు భజన పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలు పీఠకలకు చెందిన గురుస్వాములు చెల్లబోయిన సత్యనారాయణ, గురుస్వామి కూసు శ్రీనివాస్, గురుస్వాములతో పాటు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు, శివదీక్ష చేపట్టిన వారు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.